వెంకటేష్ త్రివిక్రమ్ కి డెడ్ లైన్ పెట్టాడు. ప్రెజెంట్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం త్వరగా పూర్తి చేయాలని, లేదంటే డేట్స్ అనిల్ కి ఇచ్చేస్తానని చెప్పేశాడు. విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ కంటే అనిల్ సినిమాపై ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? వెంకటేష్ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరోసారి అనిల్ దర్శకత్వంలో మణశంకర వరప్రసాద్ లో నటించాడు. ఈలోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం అనౌన్స్ చేశారు. సినిమాను 2026 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సమ్మర్ వెళ్లిపోయినా సినిమా ఓ కొలిక్కి రాలేదు. ఆదర్శ కుటుంబం సెట్స్ పై ఉండగానే అనిల్ రావిపూడి సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో కళ్యాణ్ రామ్ తో కలిసి నటిస్తున్నాడు. అనిల్ వెంకీకి కలిసొచ్చిన 2027 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ నుంచే ఈ సినిమాలో జాయిన్ కావాల్సి ఉన్న ఆదర్శ కుటుంబం పూర్తి కాలేదు. ఆదర్శ కుటుంబం పూర్తయితే గాని అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ జాయిన్ కాలేడు. ఎట్టి పరిస్థితుల్లో జూన్ నాటికి తన పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలని వెంకీ కోరినట్లు తెలిసింది. జూలై నుంచి అనిల్ సినిమాకు డేట్స్ ఇస్తానని, ఈలోగా పూర్తి చేయకపోతే అనిల్ మూవీ పూర్తయిన తర్వాతే ఆదర్శ కుటుంబం షూటింగ్ కి వస్తానని వెంకీ చెప్పినట్లు తెలిసింది. 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం వెంకీ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం, మణశంకర వరప్రసాద్ ఇలా వరుస పెట్టి హిట్స్ ఇచ్చిన అనిల్ కోసం మరో మూవీ ఇచ్చేశాడు వెంకీ. కెరీర్ ను నిలబెట్టడమే కాదు, పీక్స్ కు తీసుకెళ్లిన అనిల్ అంటే వెంకీకి చాలా ఇష్టం. అందుకే త్రివిక్రమ్ మూవీ ఆదర్శ కుటుంబం కంటే అనిల్ సినిమాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు వెంకీ.